హలో అండి. నేను కొన్ని డ్రెస్సులైతే చూపిస్తున్నాను. ఎందుకు చూపిస్తున్నాను, ఎందుకు, ఏంటి అని చెప్పేసని వీడియో అయితే మొత్తం చూడండి. ఇప్పుడు చూపిస్తుందయితే కాటన్ డ్రెస్ సూపర్‌గుంటది. క్లాత్ ఇదంతా కూడాను. అలాగే ఇంకా కొన్ని బట్టలున్నాయండి. నేనేం వాటికి డ్రెస్సెస్‌కి డిస్క్రిప్షన్ అయితే ఏమి ఇవ్వట్లేదు. ఎందుకంటే ఈ బట్టలేమి కూడా యూజ్ చేయట్లేదు. అంటే యూజ్ చేయట్లేదంటే చాలా కాలం వాడేసి నేనింకా ఎవరికైనా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే రీసేల్ కూడా పెట్టొచ్చు. రీసేల్‌లో కూడా కొన్ని ఎళ్ళిపోయినాయి ఇలాంటివే. కానీ నేను ఇంకెందుకు రీసేల్ పెట్టడం, ఎవరికైనా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసని ఇంతకుముందు మా ఇంటికి దగ్గరలో అంటే మా పాతింటి దగ్గరలో ఒక ఆమె ఉండేవారు. ఆవిడకే ఇచ్చేసేదాన్ని. కానీ వాళ్ళు వేరే ఊరు శ్రీకాకుళం వెళ్ళిపోయారు. అందువలన ఎవరికి కరెక్ట్‌గా యూజ్ అవుతదో లేదంటే ప్రేమ సమాజంలో ఇచ్చేదాన్ని. కానీ ప్రేమ సమాజం గాని మనం ఇవ్వాల్సిన బట్టలు పట్టుకెళ్తే కుప్పలు తెప్పలుగా ఉంటున్నాయన్నమాట. అంటే మనం ఇచ్చినయి ఇంక చాలా ఎక్కువ వాళ్ళకి. అలాగే లయన్స్ క్లబ్‌కి ఇస్తే లయన్స్ క్లబ్‌లో ఈ పూర్ పీపుల్ కన్నా మిగిలిన వాళ్ళు ఎప్పుడు మనం బట్టలు పెడతామా అని అక్కడే పళ్ళు అమ్ముకునే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. లేదంటే నార్మల్ పర్సన్సే బట్టలు పెట్టగానే వాళ్ళకి అసలు అవసరం ఉంటుందో లేదో మనకు తెలీదు. ఇలా పెట్టగానే అలా పట్టుకెళ్ళిపోతారు. సో, నిజంగా ఎవరికైతే అవసరం ఉన్నదో ఈ వీడియో చూసినట్లయితే నాకు మెసేజ్ పెడితే నేనే మీకు పట్టుకొచ్చి ఇస్తాను. లేదంటే మీరు వచ్చి తీసుకున్నా కూడా నాకు ఓకే. కానీ ఇది మాత్రం ఓన్లీ వైజాగ్‌లో ఉన్న వాళ్ళకేనండి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో పోస్టులు చేసేసే బట్టలేమి కాదు కదా! సో, ఎవరికైనా యూజ్ అయ్యేటట్టయితే మాత్రం ఒకసారి చూడండి. బట్టలైతే ఎక్కడ ఏది చిరగలేదు. నీట్‌గా ఉంటాయి. ఆఫీసులకి అవి వేసుకోవడానికి అది చాలా బాగుంటుంది. నా సైజ్ అయితే అదైతే డబుల్ ఎక్స్ఎల్ అండి. నా బాడీని బట్టి మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. బక్కగా ఉన్న వాళ్ళకైతే ఇవి ఏం సూట్ అవ్వవు, జారిపోతాయి. సో, డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే ఇంకా కరెక్ట్‌గా ఫిట్ అవుతాయి అన్నమాట. ఎక్స్ఎల్ అయినా పర్వాలేదు. ప్రతి కలరు గానీ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇంకెక్కువ వాడేశాననమాట. ఇంకా ఈ కబోర్డ్‌లో బట్టలు సర్దాలన్నా కూడా ఇబ్బంది అయిపోతుంది. అందువలన నేను ఈ బట్టలనేవి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇదేం ఫేక్ కాదండి. మీరు నా నెంబర్ ఉంటది. మీరు నా నెంబర్‌కి గాని కాల్ చేసినట్లయితే మీరు ఎక్కడికి తెమ్మన్నా నేను తెస్తాను. అలాగే లేదంటే మీరు వస్తామన్నా కూడా నాకైతే ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. సో, మీరు అయితే ప్లాన్ చేసుకొని నా నెంబర్‌కి అయితే మీరు కాల్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది వైజాగ్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే. లేదు అన్నా కూడా నా నెంబర్ ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను. మీరు ఆ నెంబర్‌కి వాట్సాప్ చేసినా సరే, ఒకవేళ కాల్ అవ్వలేదు, నేను లిఫ్ట్ చేయలేకపోయాను అనుకుంటే ఒక్కసారి వాట్సాప్‌లో మీ నెంబర్ పెట్టినా సరే ఆ నెంబర్‌కి నేనే కాల్ చేస్తాను. చూడండి, ఓన్లీ ఎక్సెల్ వాళ్ళకి, ఇది డబుల్ ఎక్సెల్ వాళ్ళకి అండ్ వైజాగ్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే డిస్ప్లేలో ఉన్న నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయగలరు. చెప్తున్నాను, మరీ మెన్షన్ చేస్తున్నాను. బయట వాళ్ళు ఎవరు కూడా దయచేసి కామెంట్స్ పెట్టొద్దు. ఇది ఓన్లీ వైజాగ్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే. చాలాసార్లు చెప్తున్నాను. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటారని చెప్పేసని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.